ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రతిసారి జరిగిన దాడిలో న్యాయవాదులు తమ యొక్క నిరసన తెలుపుతూ కోర్టు బాయ్కాట్ చేయడం, సస్పెండ్ చేయడం జరుగుతుంది. గత వారం రోజుల క్రితము నారాయణ అనే న్యాయవాదిని మనస్వల్పురం దుండగులు తన ఇంటి దగ్గర నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి దాన్ని చిత్రహింసలు పెట్టి అతి దారుణంగా కొట్టి అతని వద్ద నుంచి 60 లక్షల రూపాయలు అక్రమంగా చేసిన సంఘటన జరిగింది. ఈ సంఘటనలో న్యాయవాది తన పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా ఇనిషియల్గా పోలీసు వాళ్ళు తనకి తగిన చర్యలు తీసుకొని తర్వాత ఆ న్యాయవాది యొక్క సొంత ఫ్రెండ్ వేరే న్యాయవాది వెళ్తే అప్పుడు ఆ దుండగుల మీద మనస్సలిపురం పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసి అరెస్టు చేసి వాళ్ళని కోర్టుకు తరలించారు. అదేవిధంగా వారం రోజుల క్రితం సక్సేనా అనే న్యాయవాదిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అతని కారులో వెళ్తుంటే అడ్డగించి తుపాకీతో అతను కాల్చే ప్రయత్నం చేసినా కూడా చేసినారు. ఆ విధంగా సక్సేనా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినారు. ఆ కంప్లైంట్ మీద పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ యొక్క దాడులు ఎన్ని తరచు జరుగుతూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి మనము విజ్ఞప్తి చేసిన ప్రభుత్వం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావడానికి త్వరితగతిన తీసుకురావడానికి చర్యలు ఉపసంహరించలేదు. ఆ విధంగా ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది ఏంటంటే తక్షణమే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి. మన యొక్క మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్ బార్ అసోసియేషన్ తరఫున నేను యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ బార్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే తీసుకురావాలి. లేని పక్షంలో తెలంగాణలో న్యాయవాదులందరూ కూడా తెలంగాణ సాధించడానికి ఏదైనా ఉద్యమం చేశారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడానికి కూడా అదే ఉద్యోగం చేసి తెచ్చుకుంటామని నేను ఈ విధంగా ఛాలెంజ్ చేస్తున్నాను. తక్షణం అడ్వకేట్ ప్రొటెక్షన్ తీసుకోవాలి. We want అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్. అడ్వకేట్ ప్రొటెక్షన్